ఫైనలీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. లైట్ కూడా స్వామి వారి ఎంత మంచి రూపంగా అనిపిస్తుంది. పొద్దున్న లేస్తే చాలు మమ్మీ అదగొట్టబోదాం. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. బస్ లోనే సెట్ అయిపోతారా దిగరా? లోపల కూడా మంచిగా దేవుడిని తనివి తీరగా చూసుకొని చూసిరా మా లయకి 2 మూరల పువ్వులు ఇప్పించిన 2 మూరలు. బస్ కి అయితే ఎంత మంది వస్తున్నారు. భక్తి దర్శనం చేసుకున్న వాళ్ళు నెల రోజుల దాకా గుర్తు పెట్టుకుంటారంట. ఆటోలో పోదామే బస్ లో ఎందుకు? ఆటోలు కూడా లేవు, దబ్బున పోదాం దా. అంటే ఓపిక నశించినా కూడా కళ్ళు తిరిగి కింద పడ్డా కూడా చీకటి అసలు కనిపిస్తుందో కనిపించదు అనుకున్నాం కానీ ఇప్పుడు చూడండి నిజంగా అవతారం చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. వెళ్తురు ఒకటైతే పక్క చెప్తున్నాను, ఈ రోజు 6:00 అయినా ఎన్ని గంటలైనా సరే దర్శనం చేసుకునే పోదాం. ఎట్లా కూర్చున్నావు? మంచిగా కూర్చున్నావా? అయ్యో దేవుడా, ముంగట కూర్చుంటే ఎలగొట్టేస్తారని వెనకాల కూర్చోబెడతారు. యాదరుటకి ఎవరు వచ్చినా ఈమెతో పెట్టించుకోరు బొట్లు అందరు. గీనే కదన్న పైన ఎట్లా అయినా కూడా ఒకరికి చెప్పు 20 రూపాయలు తీసిపోయా. 20 రూపాయలు కిందికి గుట్ట కిందకి 30 రూపాయలు. దేవుని దగ్గర ఎప్పుడైనా సరే ధర్మదర్శనం చేసుకుంటేనే పుణ్యం వస్తుంది. హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వెనకాల చూడండి లొకేషన్. సో ఫస్ట్ కామెంట్ పెట్టండి మేము ఎడికి వచ్చినాం యాదగిరిగుట్ట అనమాట. సో నెక్స్ట్ మంత్ 16 నెక్స్ట్ మంత్ 16 వస్తే ఎగ్జాక్ట్ మేము 1 year అయినట్లు అన్నమాట. అంటే యాదగిరిగుట్ట గుర్తుకులేదు, నేను చెప్తే గుర్తుకు. ఎందుకంటే నేను బర్త్డేకి వచ్చినాం, అప్పుడు బస్ లో వచ్చినాం అనమాట. ఇప్పుడు కార్లో అయితే వచ్చేసినాం. ఎగ్జాక్ట్ కళ్యాణకట్ట దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ గుండంలో మునిగి అక్కడ నుంచి దర్శనంకి అయితే వెళ్తాం. పార్క్ చేసినాము ఇక్కడనే మన ఆర్టీసీది ఉంది కదా పార్కింగ్, అక్కడ చేసినాం. కానీ చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి, చాలా మంది కనిపిస్తారు. అసలు దర్శనం ఎన్ని గంటలు అవుతుంది ఏమో భయం అవుతుంది. అయినా కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ స్వర్ణగిరి ఇక్కడ నుంచి తొందరనే అయిపోతుంది అనుకుంటున్నాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ మాకు మా యానివర్సరీకి విజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎట్లా చేసుకోవాలంటే దెబ్బకు 1 million అయిపోవాలి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. పొద్దుగాలనే 6-7 గంటలకు బయలుదేరదాం అనుకున్నాము. మలయా సంసారం దేశ కథలకి ఇంత టైం అయింది. ఇప్పుడు 4 అవుతుంది. కాదు, ఎండ ఫుల్ కొడుతుంది. ఇప్పుడు కొడతలేదా? 4 అవుతుంది, ఎండ మండిపోతుంది, చెమటలు ఆరిపోతున్నాయి. మీదికి వెళ్ళి పబ్లిక్ ని చూస్తుంటే భయం అవుతుంది. ఎంతసేపు అయితే దర్శనం ఏందో అని. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఎంత పబ్లిక్ ఉందో చూడండి. వెహికల్స్ అన్ని వెహికల్స్ ఆగున్నాయో. జస్ట్ ఇది మేము కళ్యాణకట్ట దగ్గరనే ఉన్నాము. అన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎంత మంది ఉన్నారు. మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏంటంటే వీకెండ్స్ లో రాము మేము. అరే ఫస్ట్ అయితే కళ్యాణకట్ట కాడికి రాలేనా? పూలు తీసుకుంటూ ఫ్రెష్ అప్ కాకుండా ఫస్ట్ పూలు అనుకుంటాం. ఎంత మంది ఉన్నారు చూడ అసలు. థ్యాంక్ యూ. డైరెక్ట్ కార్లా పైకి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఫుల్ పబ్లిక్ ఉంది. మళ్ళీ పార్కింగ్ దొరుకుతుందో లేదా అని కార్ ఇక్కడనే పార్కింగ్ చేసి వెళ్తున్నాం. అయిపోయిందా? అశ్వ పెట్టా అక్కడ చూడు. బొట్టు పెట్టించుకో. బొట్టు పెట్టించుకో. ఒక్క నిమిషం పెట్టుకో. ఇక నాకు కూడా పెట్టేసి. కరెక్ట్ వచ్చిందా? ఇగో ఇక్కడ చూడు. ఈమె పెట్టు. యాదగిరిగుట్టకి వచ్చినప్పుడు యాదగిరిగుట్టకి ఎవరు వచ్చినా ఈమెతో పెట్టించుకోరు బొట్లు అందరు. బాలమ్మతో పెట్టించుకోరు. గీనే కదన్న పైన ఎట్లా అయినా కూడా ఒకరికి చెప్పు 20 రూపాయలు తీసిపోయా. 20 రూపాయలు కిందికి గుట్ట కిందకి 30 రూపాయలు పైకే కాబట్టి నువ్వు తక్కువ చేసి వస్తావు. ఇంతమంది 5 మంది ఉన్నాం. 150 కాదు 100 రూపాయలు తీసుకో. ఎందుకమ్మా నేనే 120 రూపాయలు బస్ లో పోదామన్నారు. కాదు బస్ లో పోదామంటే నువ్వు పిలిచేసరికి దేవుడు అవపడతాడు. దర్శనం కాదు ఫ్రీ బస్ ఉంటాయన్నా. దారా సాయి తెలియదా? ఏమైనా కొట్టేసినావా? 100 తీసుకో. ఇంకా ఎక్కువ ఇంత మంది పడతాం అసలు.
ఎక్కురు 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 ఎక్కురు. ఎక్కేతో ఇద్దరు ఇంట్లో కూర్చోవాలి. పిల్లలు తీసుకో, వెళ్ళనే పోతున్నాం. పిల్లలు ఉన్నారు. పిల్లలు లేకపోతే పాస్ పోవచ్చు. అంటే టైమింగ్స్ ఉంటాయి కదా ఘోరంగా అట్లా అని. ఆటోలో లాస్ట్ టైం అయితే బస్ లో పోయినాం, ఈసారి ఇగో బస్ లో పోతుండే కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అల్లా దేవుడు కనిపిస్తాడు కిందని అన్నట్టు అన్న అన్నాడు, ముందే అన్నడానికి తీసుకొని పోతు. గుడికి ఒక ముందే దేవుడు కనిపిస్తాడు అని అందరం మంచిగా నామాలు పెట్టుకొని మంచి ఆటలు ఎక్కుతున్నాం. ఫ్రెష్ ఉన్నారు అన్న పైన మస్తు. పబ్లిక్ అంటే దర్శనం 5 గంటలు 4 గంటలు 5 గంటలు 4 గంటలు పడుతుంది. 4 గంటల నైట్ ఇన్నే అవుతుంది ఇరా. నైట్ ఇండ అయితే దేవుని దగ్గర మొక్కి ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని నిమ్మలంగా వెళ్ళిన పొద్దున సన్నగిరి వచ్చుకొని దేవుని దగ్గర వచ్చి బిర్యానీ తింటారా? హౌస్ ఎక్కదు, పాతగుట్ట పాతగుట్ట కాడికి పోయి ఎంజాయ్ చేస్తారు అందరు అదన్నమాట. పైకి పోయినాక దర్శనం. కానీ ఎండ మాత్రం 5 ఎత్తున కూడా ఒక రేంజ్ లో కొడుతుంది. చెమటలు అయిపోయినాం, అందరం తడిచిపోయినాం చెప్పుతుంది. చెమట అయిపోయినాం. అసలు మనకి ఎట్లా అయితే దర్శనాలు అయ్యా ఏమో దేవుడి మీద భారం అంతా వదిలేసి పోతున్నాం. పెట్టేది ఏం లేదు, మినిమం 4 గంటలు 4 గంటలు 2 రోజులు అయితే ఇక తిరుపతి లెక్క అయిపోతుంది కదా యాత్రిగుట్ట. కన్ఫర్మ్ అన్న పబ్లిక్ నాట్ స్టాప్ పెరుగుతూనే ఉంది. అన్న చెప్తాడు కంపల్సరీ పెరుగుతుందంట, ఇయర్ పెరుగుతూనే ఉందంట. ఎట్లా అనిపిస్తుంది వెనకలో వస్తుంటే? అనుభూతి ఇలా ఉంది. ఎప్పుడు రారే కంఫర్ట్ ఉందా? చాలా కంఫర్ట్ గా ఉందంటే ఎట్లా కూర్చున్నావు, మంచిగా కూర్చున్నావా? అయ్యో దేవుడా, ముంగట కూర్చుంటే ఎలగొట్టేస్తారని వెనకలో కూర్చోబెడతాం. ఇవన్నీ వీడియో చెప్తున్నావు, పోలీసు వాళ్ళు చూస్తే ఎట్లా మరి ప్రాబ్లం కాదా? ఆటోనా పట్టుకుంటారు ఏం కాదు. మీ ఆదిరుట్టలో ఒక ఆయన వీడియో చేస్తాడా? ఆటో అయినా ఆయన ఉంటాడు. అదే నేను ఒక్కొక్కసారి చూస్తాను, రెగ్యులర్ వీడియో చేస్తాడు తెలుసా? రూట్ చూడు ఎంత ఘోరంగా ఉందో. టర్నింగ్ చూపిస్తా ఇప్పుడు ఒకటి చూడండి. అయ్యో చూడు ఆటో ఎట్లా రైడర్ వాడు అడుపుతుండు. ప్రవళిక ఇంటికెళ్ళి పోయి ఫోటోలు దిగి పోదామంటుంది చూడండి. దర్శనం దేవుడి మీద భక్తి లేదా? భక్తి లేదా నీకు? దేవుడు చూడడానికి మళ్ళా ఇగో ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు. ఎందుకంటే 4 గంటలు అవుతుంది అనేసరికి భయం అయిపోయింది. సో పబ్లిక్ ఈ రోజు అంటే ఈ రోజు స్పెషల్ గా ఈ రోజు దర్శనం చేసుకునే వాళ్ళు అంటే March 31 మే 31 మర్చిపోయాను. అంటే యానివర్సరీ అని మర్చిపోయాను. అంటే దేవుని భక్తి అట్లా దర్శనం చేసుకున్న వాళ్ళు నెల రోజుల దాకా గుర్తుపెట్టుకుంటారంట. ఎందుకంటే దర్శనం అంటే ఘోరం అంటే అట్లా కాదు, వాళ్ళ ఓపిక నశించినా కూడా కళ్ళు తిరిగి కింద పడ్డా కూడా దర్శనం కోసం దేవుని కోసం వెయిట్ చేసి మరి దర్శనం చేసుకొని వెళ్ళిరంట. ఒకటైతే పక్కా చెప్తున్నాను, ఈ రోజు 6 ఎన్ని గంటలైనా సరే దర్శనం చేసుకునే పోదాం. సరే ఓకే ప్రవళిక వద్దంటుందిగా, ప్రవళికను గుంజుకొని పోదాం. లేదంటే ప్రవళిక నీకు ఒక కొబ్బరి చిప్ ఇప్పిస్తాం, నువ్వు కోతిని కూర్చొని తినుకుంటా ఉండండి. ఉంటారా? వస్తావా? ఒకదాని ఒక్కతే ఉంటారా అంట. నడు, ఇంత దూరం వచ్చి రానంటుంది. నడు 2 ఇచ్చేసి. ఆన్లైన్ ఉందా? ఇక చూసిరా మా లయకి 2 మూరల పువ్వులు ఇప్పించిన. 2 మూరల పువ్వులు తీసుకో, పెట్టప్పా. పెట్టుకో. నేను పెడతానా అవే వస్తుందా? పెట్టుకో, నువ్వే పెట్టించు. ఇక్కడ నుంచి పెట్టబ్బా, నీకు అందదు కదా. పైకెట్టు అవి ఇంకా హైట్ అయిపోయేది పో. ఇవా మార్నింగ్ నుంచి మా సింగారంకే ఎక్కువ అయిపోయింది దర్శనం, అందుకే ఇంతసేపు అయింది. 6 అయింది టైం. బస్ కి అయితే ఎంత మంది వస్తున్నారో మీకు ఒక్కసారి బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తా. ఒక్కసారి చూడండి వెనకాల కూడా మొత్తం అయితే పబ్లిక్ అయితే మొత్తం నిండిపోయినారు. సో ఇప్పుడు దర్శనం కానికే కూడా మినిమం 4 గంటలు అవుతుంది అని అన్నాడు అన్న కూడా. ఇంకా వేరే వాళ్ళని అడిగితే 2 hours అన్నారు. కాకపోతే 150ది ½ an hour లోపల అవుతుంది అన్నారు. మళ్ళీ అయ్యా ఏమంటుంది, దేవుని దగ్గర ఎప్పుడైనా సరే ధర్మదర్శనం చేసుకుంటేనే పుణ్యం వస్తుంది, ధర్మదర్శనంకే పోదామంటుంది. అట్లా నేను కన్ఫ్యూజన్ కాదు, నాకు ఎందుకో కొంచెం దర్శనం కాదు జల్దీ అయిపోతుంది కదా, వెళ్దాం అట్లా అంటారు. కానీ అందులో కూడా టైం అంతానే అవుతుంది. కానీ ఎంతసేపు నిలబడదాం చెప్పు? ఏం కాదు, నడు దేవుని తలుసుకుంటావు. వాళ్ళ లోపలికి పోయిన తర్వాత ఎట్లా కొట్లాడతారు ఫస్ట్ లోపలికి పోయిన తర్వాత కళ్ళు తిరిగిన 5 తిరిగిన అంటే మంచిగా ఉండదు. నాకు ఎప్పుడు కళ్ళు తిరగవుదా? బస్సులో ఆడ 3 బస్సులు ఉన్నాయి, ఈడ 3 బస్సులు ఉన్నాయి. ఒక్కొక్క బస్సులు చూడండి పబ్లిక్ చూడు నిండిపోతున్నారు. అయినా కూడా ఎక్కువ కొట్లాడుతున్నాడు అది ఇచ్చేది. అయ్యో దేవుడు, ఆ ఫీల్ కొట్లాడుతుంది మంచిగా ఎక్కువ. లాస్ట్ టైం బస్ లో వచ్చినాం కదా, అప్పుడు కూడా కొట్లాడుకుంటా ఎక్కినాం దిగినాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకు ఆటోకి వచ్చాం అనమాట. సో ఫస్ట్ అయితే ఫోన్లు పెడదాం.
ఫోన్లు పెట్టి దర్శనం. ఇది అయితే నాకు మస్తు అనిపిస్తుంది కదా, ఏడుకోయినా ఫోన్లు తీసుకొని పోయి సెల్ఫీలు వీడియోలు తీసుకుంటుంటాం కదా, ఇలా ఫోన్లు ఫీల్ అవుతున్నా ఎందుకంటే మీ అందరికి దేవుని చూపిద్దాం అనుకుంటున్నా కానీ దేవుడిని ఫోన్ లో చూపెట్టవద్దు, డైరెక్ట్ వచ్చి చూస్తేనే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మీరు రండి. వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం. సో ఇదైతే ఫోన్లు పెట్టేసి అండ్ ధర్మదర్శనం అటు నుంచి ఉంటది అనమాట ఆడికెళ్ళి. సో లాస్ట్ టైం వాళ్ళ అయ్య అయితే దాపెట్టుకొని వచ్చింది, వాళ్ళు పట్టుకుంటారు ఫోన్ అయితే. అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ అలౌ చేయలేరు. నడు 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 ఫోన్ పెట్టేసానా, నడు ప్రాలిగా నడు. అంత చిన్నపిల్లగా నీ మీద కక్ష పెట్టుకుండా నడు నడు నడు. అది ప్రేమ, కక్ష కాదు. ఏమైందిరా బస్ లో ఆయన షాక్ అవుతుంది, బస్ లో నీళ్ళు అలా జాగన పోయినప్పుడు బస్ లో కూడా బస్ అయి ఫైనలీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చెప్తున్నా, పొద్దున వచ్చిన వాళ్ళకి అసలు దర్శనం చేసుకోవడం చాలా కష్టమైందంట. నేనైతే ఏమనుకున్నా అంటే ఎన్ని గంటలైనా సరే నరసింహస్వామిని చూడాలి, దర్శనం చేసుకోవాలనుకున్నాం. ఇంకోటి ఏంటంటే 150 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని పోదాం అనుకున్నాం, కానీ వద్దు సర్వదర్శనమే కావాలి, ధర్మదర్శనమే కావాలని చెప్పింది. నిజంగా చెప్పినట్టు ఏంటంటే పబ్లిక్ లేరు, ఎంత ఫ్రీగా వెళ్ళిపోయినాం. గంట సేపు కూడా కాదు, 40 మినిట్స్ కూడా నడవడానికి అయింది అనమాట. కింద నుంచి పై దాకా అసలు ఎక్కడ ఆగలేం. లోపల కూడా మంచిగా దేవుడిని తనివి తీరగా చూసుకొని చూసుకున్నాం. ఇష్టం ఎంతసేపు చూసుకోండి అన్నట్టే అనిపించింది నాకైతే. మా పెళ్లి రోజు అసలు ఎలాంటి అడ్డంకు లేకుండా దేవుని దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది అనమాట. సో ఇక చూడండి, మా పిల్లలు అలా కూర్చొని మమ్మ అలా కూర్చుంది, పిల్లలు ఏమంటారు మామిడికాయలు బిస్కెట్లు తింటారు. నైట్ టైం లా యాదగిరిగుట్టకు వస్తే అదొక వైబే వేరు, ఎంత పాజిటివ్ ప్లెజెంట్ గా ఉంటది అనమాట. సండే టైం కదా, మస్తు పబ్లిక్ వస్తున్నారు, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే జాబ్ లకి వాళ్ళు, పనులు చూసుకునే వాళ్ళు పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ చూసేసి ప్రసాదం తీసేసుకొని ఇక్కడ నుంచి సన్నగిరికి వెళ్దాం. సన్నగిరి కూడా నైట్ టైం లో మస్తు ఉంటదంట. సో అక్కడ కూడా దర్శనం చేసుకుందాం. సో ఇంకా ఏమన్నా ఇప్పుడైతే ఆదిత్య చూడండి మీరు ఒకసారి. సో ఇక్కడ చూడండి రథం ఏరియా, అండ్ ఇక్కడ పబ్లిక్ దర్శనం చేసుకొని అందరు ఎగ్జిట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుండి అందరు ఎగ్జిట్ అవుతారు అక్కడ నుండి. సో ఇక లాస్ట్ దర్శనం నాకు తెలిసి 8 గంటల వరకు ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చూడండి, ఇవి అన్ని టెంపుల్ కి సంబంధించిన కమాండ్స్ ఇవన్నీ చూడండి. అంటే గద స్తంభాలు ఉంటాయి కదా, స్తంభాలు అన్నమాట, గుడి స్తంభాలు. సో ఇక్కడ ఉండి అందరు ఫోటోలు దిగడం, కొంచెం సేపు కూర్చోవడం ఇవన్నీ చేస్తారు. సో ఇక తీసుకొని ఎగ్జిట్ అయ్యి కిందికి వెళ్తారు అన్నమాట. 2 లడ్డు 2 పులిగోర, ఇంకా 2 ఇచ్చాను, ఇంకా 2 లడ్డు 2 పులిగోర. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. 4 పులిగోర 4 లడ్డూలు. కింద పడిపోయింది, అన్ని పట్టుకునేసరికి కవర్ ఇవ్వరు, ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటా. ప్రసాదం అయితే ఫైనల్ గా దొరికింది. ఇంతకు ముందు అయితే చాలా మంది రష్ ఉన్నారు, కానీ నేను వచ్చేసరికి ఎవరు లేరు. కోతులు వస్తాయని భయం అవుతుంది. కోతులు వస్తే ఈ కోతులు ఎత్తుకోతుందేమో అని భయం అవుతుంది. అటు పొద్దున్న నుంచి ఏం తినలేడు, ఈరోజు ఉపవాసం ఉన్నాడు దర్శనం చేసుకున్నందుకు. తినబా ఇగో తిరిగి తిరిగి చెమట అయ్యండు పాపం. యాదగిరిగుట్ట పొద్దున్న లేస్తే చాలు, మమ్మీ యాదగిరిగుట్ట పోదాం. ఇప్పుడు ఓకేనా, తృప్తి పడ్డదా పానం? చెప్పు బేటా, ఎట్లా అనిపిస్తుంది? అశు ఏం తీసుకుని చూపెట్టు. గగన్ బాగుంది. ఎంత అన్న ఒకటి తక్కువ? గగన్ బాగుంది, గగన్ బాగుంది. అశు చూపెట్టు ఒకసారి. ఇచ్చేసే అన్న. గగన్ బాగుంది. 2 సేమే కదా? 2 సేమే, అందుకే 2 సేమ్ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ తోలాడుతుందిరా నువ్వు. దీని మీద కూర్చొని నడపచ్చు అని లోపల ఉంది అని ఉంది. ఎట్లా నడుపుతావు చూపు. ఏంది ఏంది అది ఎట్లా నడుపుతావు చూపెట్టు. ఎట్లా నడుపుతావు చూపెట్టు. అవ పెట్టేసి కవర్లా. వావ్, వెరీ గుడ్. అయిపోయింది, సెలక్షన్ అయిపోయింది. తీసుకుంటున్నా. బాగున్నాయి బ్యాంగిల్స్, తీసుకో. 2 డజన్స్. ఇవే మంచిగా కనిపిస్తున్నాయి, ఇవి ఇచ్చేయండి అన్న. ఇవ్వండి అన్న. చెప్పాలి కదా రేటు, మళ్ళీ సెట్ చేస్తా చూడండి. ఇవి రెడ్ ఎక్కువ ఉండండి, కానీ ఇది జస్ట్ గోల్డ్ సైడ్స్ చేయండి. జల్దీ ఆటోలో పోదామే, బస్సులు ఎందుకు? ఆటోలు కూడా లేవు, దబ్బున పోదాం. కార్లు అంతగానం, ఆటోలు అంతగానం ఉంటే ఏంది, నడపవాలి. ఇక బస్సు పోతుంది, జల్లి నడు. ఏమైంది? అరే అసలు వీడటువంటి, అరే ఈ బస్సు కూడా ఎక్కలేడు. అరే ఎటువంటి వాడు? ఇట్లా ఇక్కడ ఇడికిరా, ఈడున్నాడు.
ఈడు ఎక్కడెక్కడ పోయి సాయి ఉన్నావా? ఎక్కువ ఏమైనా లెక్కలే ఇది పోతుందా? నేను నడిపిస్తాను నడిపాను పట్టుకోవడం సాయి రా కూర్చో. వస్తాడు వస్తాడు. ఇక్కడ కూర్చుంటారు ఇక. కూర్చుంటారు అని వదిలేసారు మొత్తము. అది ఇంటలేడు పొరపాట. లోపలికి వస్తున్నాం. ఇక్కడ కూర్చోం, ఇక్కడ కూర్చో. లోపల ఇట్లా ఇట్లా అట్లా కూర్చోవద్దు, బస్సు పడితే కింద పడతావు. మూడు మంది కూర్చోరా? ప్రవళిక లోపలికి అరే నువ్వు ఇక్కడ కూర్చోరు జల్లి, మంచిగా సీట్లు దొరికినాయి. నేను నడిపిస్తాను అరే సాయి ఇవి లేడీస్ సీట్లు రా. ఏం కదా ఏం కదా ఎవరు ఎలా కొట్టేస్తే మమ్మల్ని ఖాళీగా ఉంది. గట్టి కొట్టుకొత్తమ్మా. బస్ మొత్తం ఖాళీ పోతుంది. మొత్తం లేడీస్ బస్ లో వచ్చేసినా మన మీద కూడా లేడీస్ జెంట్స్ వస్తారు లాస్ట్ ఆడ. కానీ నయ్యం ఖాళీగా దొరికింది రా. నయ్యం వచ్చేటప్పుడు బస్ లో సీట్ అయిపోతుండే. మాకు దర్శనం ఫ్రీ అంటే ఫ్రీగా అయింది. ఇంకోటి ఏంటంటే ఫ్రీగా అంటే పైసలు ఫ్రీ కాదు, మంచిగా ఈజీగా జరిగింది. ఇంకోటి ప్రసాదం దగ్గర మేము పోయేటప్పుడు ఫుల్ పబ్లిక్ ఉన్నారు, కానీ నేను పోయేటప్పుడు పబ్లికే లేదు. ఇప్పుడు బస్ లో కూడా మేము వచ్చినప్పుడు ఏంటంటే ఫుల్ నిండిపోయారు అసలు. ఇరుకుంటా పోవాలి. ఇప్పుడు పోయేటప్పుడు ఫ్రీగా ఉంది. ఇంకోటి ఆటోలు కూడా లేవు పోవడానికి, బస్ ఉంది నయం, అది కూడా ఫ్రీ ఉంటుంది. పిచ్చిదా కింద ఉంటాయి, ఇది రావు ఆటోలు కింద ఉంటాయి. నాకు తెలియదు ఆ విషయం. షో ఇంత మంచిగా అనిపిస్తుంది. బస్సులోనే సెట్ అయిపోతారా దిగరా? నువ్వు దెబ్బ దెబ్బ తిరిగినావు, నువ్వు ఎత్తుకుంటావు ఎత్తుకుంటారా తెలుస్తుంది. పెద్ద ఎవరు ఎత్తుకురు మన నువ్వా? అందరికన్నా ముగ్గురు ఉన్నారు, ఒక్క నేను చూసుకోనికి ఏమో ముగ్గురు. రా 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 నేను దిగినాక ఎక్కుతూ కానీ దిగ ఈ మా దిగ దిగ అందరు ఎక్కుతారు, ప్యాక్ చేస్తారా చల్ల పడుతుంది. దిగు ఫాస్ట్ లయా. ఇంకా దిగండి కాలిపిల్ల అలా తినిపించు, కాలిపిల్ల అలా తినిపించిన. నువ్వు జల్లి దిగితే అలా తిట్టకుంటుండే కదా, ఎందుకులే ఒకరిని మాటలు తినిపిస్తావు కదా. నేను దిగేవారు కాదే, నువ్వు జల్లి దిగితే అలా తిట్టుకుంటుండే కదా. పాపం మెల్లగా దిగి అలా తినిపించినావు. సో బస్ స్టాప్ చూడండి ఎంత సూమ్ సామ్ ఉందో. ఇప్పుడే ఒక 5 గంటల ముందు, 5 గంటల ఒక 4 గంటల ముందు ఫుల్ రద్దీ ఉంది. ఇప్పుడు చూడ అంతా ఖాళీ అయిపోయారు. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చి కళ్యాణకట్ట దగ్గరనన్నా లేదంటే గుట్ట పైన ఉందో లేదో ఛాన్స్ పడుకోనికి లేదనుకుంటా. కిందనే కళ్యాణకట్ట దగ్గర లేదంటే గుట్ట కింద అందరూ పడుకొని రేపు మబ్బుల దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి కిందికి వచ్చి అన్ని షాపింగ్ చేసి పాతయాదుట దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఎంజాయ్ చేసి వెళ్తారన్నమాట. చాలా మంది ఇప్పుడు నిద్ర చేసే వాళ్ళందరూ చాలా మంది వస్తారు, గుండ్లు చేయించుకొని నిద్ర చేసే వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి ఉంటారు అన్నమాట. యాదగిరి గుట్ట నుంచి ఇంటికి వెళ్తుంటే మనకు రాయగిరి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి రూపం అయితే కనిపిస్తుంది కదా. ఇంత చీకటి ఉంది, ఇంత చీకట్లో అసలు రూపం కనిపిస్తుందా అనేసి ఒక డౌట్తోనైతే ఆగినాం అన్నమాట. చూడండి మన కారు అక్కడ ఆగింది, కానీ ఇంత చీకట్లో కూడా స్వామివారి రూపం నల్లగా అయితే మస్తు అనిపిస్తుంది. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి, ఒక రేంజ్ లో అనిపిస్తుంది చూడండి. గూస్ బంప్స్ వస్తున్నాయి. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి మొత్తం బ్లాక్ ఉంది కదా, ఈ 2 చెట్లు ఉన్నాయి కదా, మీకు జూమ్ కొడతా చూడండి. ఇదిగోండి రూపం కనిపిస్తుందా? ఇగో ఇది మనకి ఇక్కడ ఏం తల భాగం, ఇక్కడ మొత్తం మూతి భాగం కనిపిస్తుంది. కొంచెం చీకటి ఉంది కాబట్టి కొంచెం పగిలిపోతుంది. చూడండి 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 ఫేస్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఇగోండి ఇగో ఇది మూతి భాగం, ముక్కు భాగం, కన్ను భాగం. మీకు కొంచెం అబ్జర్వ్ చేయండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా క్లియర్ కనిపిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఇంత లైట్ కూడా స్వామివారి ఎంత మంచి రూపం కనిపిస్తుంది. మేము మొన్ననే వచ్చి పోయినాము, మళ్ళీ చూస్తుంటే అబ్బా నిజంగా. అంటే మేము దర్శనం అంటే యాదగిరిగుట్ట పోయేటప్పుడు అనుకున్నాం స్వామివారి రూపాన్ని దర్శనం చేసుకుని పోవాలి అనేసి. కాకపోతే వచ్చేటప్పుడు జల్దీ వస్తాం కదా చేసుకుందాం అనుకున్నాం, కానీ చీకటి అయిపోయింది. చీకటి అసలు కనిపిస్తుందో కనిపిస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు చూడండి నిజంగా అవతారం చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. వెళ్తురు చీకటితో సంబంధం లేకుండా స్వామివారు ఎప్పుడైనా 24 గంటలు మనకు అందుబాటులో ఉంటారు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు అన్నదానికి ఉదాహరణ చూడండి. ఫైనల్లీ చూసిరు కదా యాదగిరిగుట్ట పోయి వచ్చేసినాం. ఏంది భయ మీరు సన్నగిరి అన్నారు కదా, ఈ పందిమోగం ఉంది
నాకు అయితే లేదు నిద్ర వస్తుంది పోదాం పోదాం నిద్ర అయితే అనలేదు నేను. అందుకే వచ్చేసినాం ఇక ఏం చేద్దాం. ఏహే దాని వల్ల కాదు, అప్పటికే లేట్ అయిపోయింది పిల్లలు. లేట్ అయిపోయింది రాత్రి 12 గంటలకు. ఈమె అయితే మంచిగా ఎంజాయ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ ఎంబడి పోయి 12 గంటల వరకు. మనం కూడా పోదాం 12 గంటల వరకు ఎంజాయ్ చేద్దాం అంటే వద్దు వద్దు మళ్ళీ నైట్ అయితే నాకు నిద్ర ఫ్యామిలీ వస్తుంది డ్రైవింగ్ చేసి. వాళ్ళ ఫ్యామిలీ ఎంబడి అంటే మనం కూడా ఫ్యామిలీ ఎంబడి నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తుంది కదా, అందుకోసం నీ గురించి ఆలోచించి ముందు వచ్చినాం. ఇప్పుడు కూడా టైం 12 అవుతుంది. సో ఇదన్నమాట. సో మా యానివర్సరీ అయితే ఇట్లా జరిగింది. మీ యానివర్సరీ కూడా ఎట్లా జరిగిందో కింద కామెంట్ చేయండి. పెళ్లిళ్ళు కాకపోతే తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని యానివర్సరీ కూడా చేసుకోండి. చాలా మంది గమనిస్తారో లేదో రీల్స్ చేయడం కోసం వీడియోస్ చేయడం కోసమే పెళ్లిళ్ళు చేసుకుంటారు. అట్లా మీకు ఎవరైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నాకు చాలా మంది అనిపించి నేను చెప్పాను కానీ మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న బటన్ మీద నొక్కిరు అనుకుని దెబ్బకు 1 మిలియన్ అయిపోవాలి. సో అదన్నమాట అవ్వాలని చెప్తున్నా. ఇంతకు మరి దావత్ ఏముంది? దావత్ గిఫ్ట్ ఏమి ఇచ్చిన అడగండి. నాకు గిఫ్ట్ ఏమి ఇచ్చిన అడగండి. ఇంత మంచి అందమైన మూడు అబ్బాయి ఎన్ని సార్లు బాబు సాలిగా మరి అందమా అందమా అని పాట నా కోసం పాడినట్లు ఉంటుంది కదా, అంటే నువ్వు నా కోసం పాడాలి. సో ఇదన్నమాట. హ్యాపీ యానివర్సరీ లయ. సేమ్ టు యూ. నిన్ను 100 ఏళ్ళు నన్ను బతికించు, నువ్వు బతుకు సరేనా. కష్టాలు పెట్టకు, ఆల్రెడీ కష్టాలు పెడుతున్నావు. బాగా పెద్ద పిశాచిలాగా వేస్తుంది. బాగా ఏమంటే సాడిస్ట్, పెద్ద సాడిస్ట్. ఒకసారి కెమెరా కొంచెం పక్కన తిప్పు. ప్రవళిక అడుగు, నేను సాడిస్తున్నా? అవును అవునా అంటుందాగో. అవును అన్నదా? నవ్వులోనే మీ అందరికి తెలియాలి నిజాలు. చూడు చూడు బెదిరిస్తుంది, చూసి ఆ అమ్మాయిని బెదిరిస్తుంది. బెదిరిస్తారా మీ అందరికి నిజాలు తెలియాలి. ఇదన్నమాట. బాయ్ గైస్, థ్యాంక్ యూ. మా వ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.